మూడు కార్పొరేషన్లుగా మారిన గ్రేటర్పై అన్ని పార్టీలు గురిపెట్టాయి. త్వరలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉండటంతో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు గ్రేటర్ ఎన్నికలపై ఇప్పటికే ఫోకస్ చేశాయి. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా గ్రేటర్ కోటపై కాషాయ జెండా ఎగరేయాల్సిందేనని ఫిక్స్ అయిపోయిందట బీజేపీ. అందుకు అనుగుణంగా సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీని మూడు కార్పొరేషన్ల పరిధిలో బలోపేతం చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నారట. ఇంతకీ కమలం పార్టీ ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసింది? ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగనుంది? నేతల మధ్య గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టనున్నారా? కమలనాథుల మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. భాగ్యనగరంలోని 3 మేయర్ పీఠాలు కైవసం చేసుకునే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించి 150 వార్డుల నుంచి 300 వార్డులకు పెంచింది. ఇందులో భాగంగా 150 డివిజన్లతో జీహెచ్ఎంసీ, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన జరిగింది. అడ్మినిస్ట్రేషన్ సమస్యలు, న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాక ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ 3 కార్పొరేషన్ ఎన్నికలు గెలిచి తీరాలని కమలదళం గట్టి పట్టుదలతో ఉంది. ఈ మార్పులకు అనుగుణంగా బీజేపీ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకోబోతోంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జెండా పాతేయాలనుకుంటున్న కమలనాథులు సంస్థాగతంగా భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారట. వ్యూహాత్మక మార్పులు చేయడం ద్వారా బీజేపీని 3 కార్పొరేషన్ల పరిధిలో బలోపేతం చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నారట. గతంలో బీజేపీ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను సంస్థాగత పరంగా 8 జిల్లాలుగా విభజించింది. సంస్థాగత పరంగా ఈ 8 జిల్లాలకు 8 మంది అధ్యక్షుల్ని నియమించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఈ 8 జిల్లాల వ్యవస్థను రద్దు చేసి 3 కొత్త కార్పొరేషన్ల వారీగా నూతన కమిటీలు వేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విడగొట్టిందో అదేవిధంగా సంస్థాగత మార్పులు చేయాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు. 8 జిల్లాలను సంస్థాగతంగా విలీనం చేసి 3 కార్పొరేషన్లుగా విభజించాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లకు అధ్యక్షులను పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గ్రేటర్ పరిధిలో కొత్త, పాత నేతల మధ్య గ్రూప్ వార్ నడుస్తోందట. ముఖ్యంగా మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిని ఇప్పటివరకు నియమించకపోవడం పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ సెంట్రల్ మినహా మిగిలిన జిల్లాలకు సొంత కార్యాలయాలు లేకపోవడం, ప్రతి చిన్న కార్యక్రమానికి రాష్ట్ర కార్యాలయంపై ఆధారపడ్డం వంటి అంశాలపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా వ్యవహరించే నేతలకు ఈసారి గట్టి హెచ్చరికలు జారీ అయ్యాయని పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్న నేతలకు షాక్ ఇచ్చేందుకు ఇప్పటికే అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రూప్ రాజకీయాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం పార్టీకి ఓ గుణపాఠం కావాలని నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. ఇంకా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 48 మంది కార్పొరేటర్లను గెలిపించుకుని సత్తా చాటింది. అధికార బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనే విధంగా ప్రచారం చేసి 2వ స్థానంలో బీజేపీ నిలిచింది. అదే జోష్తో ఈసారి 3 గ్రేటర్ కార్పొరేషన్ల మేయర్ పీఠాలే లక్ష్యంగా బీజేపీ దృష్టి సారించింది. ఈసారి పక్కా వ్యూహంతో, క్లారిటీతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు రూట్ మ్యాప్ తో సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీని బలోపేతం చేసి గ్రేటర్లో పాగా వేయాలి అనేది కమలం పార్టీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. ఈ కీలకమైన కొత్త కమిటీలో ఉండేవారికి పార్టీ ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని జిల్లా కమిటీలో బాధ్యతలు తీసుకున్న వారికి కార్పొరేటర్ టికెట్ ఉండదనే నిబంధన పెట్టినట్లు పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. అంటే పార్టీ గెలుపు కోసం పనిచేసే చురకత్తులంటే సైనికులకే ఈసారి కమిటీలో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి గ్రేటర్ పరిధిలో పార్టీ ప్రక్షాళనతో కమలం పార్టీ చెబుతున్నట్టు 3 మేయర్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. సంస్థాగత మార్పులు గ్రేటర్లో బీజేపీ బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి మరి.